సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గోపులాపూర్లో మాజీ ఎంపీపీ రైతు బాలుమల్లు ఆయిల్ ఫామ్ తోటలో తొలి గెలల కోత కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కండ్ల ముందు రైతులు ఫలితాలు అనుభవిస్తుంటే ఒకవైపు సంతోషం కలుగుతోంది, మరోవైపు కల నిజమైందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం చాలా సబ్సిడీలు ఇస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని తెలిపారు. నాకైతే చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మనం అనుకున్న ఫలితాలు వచ్చి కళ్ళ ముందు రైతులకు ఆదాయం పెరగడం, రైతులకు దాని ఫలితాలు అనుభవిస్తుంటే అంతకంటే సంతోషం ఇంకోటి ఏమి ఉండదు. ఎందుకంటే నాకు కూడా లోపల భయం ఉండే. వాస్తవానికి ఒకసారి నేను మంత్రిగా ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉండే. అక్కడ ఇరిగేషన్ పనులు చూడడానికి ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఖమ్మంలో పర్యటించాను. తుమ్మల నాగేశ్వరరావు గారి ఇల్లు ఆయిల్ పామ్ తోటలనే ఆయన ఇల్లు ఉంటుంది నా మధ్యలో. పొద్దుగా లేచి తోటంతా తిరిగిన, తెలుసుకున్నా. ఆడికి చాలా మంది కార్యకర్తలు నాయకులు వస్తే వాళ్ళని అడిగిన, మీ తోట ఏంది, మీ కథ ఏంది, మీ పంట ఎట్లుంటుంది అన్నీ అడిగిన. అడిగితే అందరూ మంచిగా చెప్తా ఉన్నారు. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది, ప్రతి ఒక్కరు ఇంటి ముంగట ఇంత కారు ఉంటుంది, మంచి బంగ్లా కట్టుకుంటారు. ఈ ఆయిల్ పామ్ అనేది డోకా లేని పంట, రైతులు చాలా బాగుంటారు. అంటే నేను బాగా ఇష్టంగా తెలుసుకొని ఇది మా సిద్దిపేటకి ఎట్లా పోవాలి అని స్టార్ట్ చేసిన. ఆ రోజుకెళ్ళి ఆ రోజు నా మైండ్లో మెలిగింది. అట్లా ఆలోచించి ఢిల్లీ నుంచి ఆయిల్ పామ్ ఇక్కడ పెట్టడానికి అనుమతి తెచ్చి ఇక్కడ నర్సరీ పెట్టించి ఈ భారతదేశంలో లేనంత మంచి ఫ్యాక్టరీ, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 300 కోట్ల రూపాయలతో సిద్దిపేటలో ఫ్యాక్టరీ పెట్టించిన. ఆ రోజు కేసీఆర్ గారికి మన ముఖ్యమంత్రి గారు చెప్పంగానే ఎస్ శాంక్షన్ అన్నాడు. ధనార్దన్ క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ తెచ్చి కొబ్బరికాయ కొట్టి కట్టిస్తే బహుశా 1 నెల లోపల ఇనాగ్రేషన్ అవుతుంది. ఇంకొక నెల అయితే స్టార్ట్ అవుతుంది ఫ్యాక్టరీ. లాస్ట్ స్టేజ్లో ఉంది పని. 1 నెల అయితే ఆ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ అయిపోతుంది. అది ఇండియాలోనే లేదు అసలు ఫ్యాక్టరీ. మన రాష్ట్రంలో కూడా ఇంతకుముందు క్రూడ్ ఆయిల్ చేసేదే ఉంది, దాన్ని రిఫైనరీ పెట్టి నూనె ప్యాకెట్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఇంతవరకు మన రాష్ట్రంలో లేదు. సిద్దిపేటలోనే ఫస్ట్ ఫ్యాక్టరీ కాబోతా ఉంది. గొప్ప ఫ్యాక్టరీ సిద్దిపేటలో వచ్చింది. సరే, ఫ్యాక్టరీ వచ్చుడు గొప్ప కాదు నాకు. ఇగో ఈ రైతుల ఆదాయం పెరగడం నాకు చాలా గొప్పగా కనబడతా ఉంది. 40,000 నాగేందర్కి వస్తున్నాయంటే ఇంకా ఏ ఉద్యోగం చేసే వాళ్ళకి వస్తాయి? ఇందాక ఒక తమ్ముడు జనార్దన్ అనుకుంటా హైదరాబాద్లో పోయి 20,000కి నౌకరీ చేసినా అన్నాడు. 20,000 నౌకరీ చేస్తే 10,000 రూమ్కి రాక వీకే ఏం బతాడు 20,000? ఇప్పుడు ఈడ కూర్చొని ఉన్న 3 ఎకరాలు వేసుకుంటే కూర్చున్న కాడ 30,000-40,000 రాబట్టే. రూపాయి ఖర్చు లేదు, ఇంటికాడ సంసారం, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, బ్రహ్మాండమైన పంట పండుతుంది, వస్తుంది. గాలి దుమారంతో లొల్లే లేదు, చీడపీడ బాధనే లేదు, పందుల బాధ లేనే లేదు, కోతుల బాధ అసలే లేదు. ఇప్పుడు ఎవరైనా మంచి రైతులు కూరగాయలు పెట్టుకుందామంటే కోతుల బాధ మోపోయింది. ఏమైనా కొన్ని పంటలు పెట్టుకుందాం, సన్ఫ్లవర్ నూనె తెచ్చుకుంటున్నాం. ఈ మలేషియా, ఈ ఇట్ సైడ్ దేశాలు, శ్రీలంక లాంటి దేశాల నుంచేమో పామ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం. మన దేశంలో జనం ఎక్కువ, నూనె తక్కువ ఉన్నది. పక్క దేశాలకి వెళ్ళి నూనె తెచ్చుకొని విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నది మన భారతదేశం. అందువల్ల మన రైతులు ఈ పంట పండిస్తే రైతులకు లాభం, దేశం యొక్క విదేశీ మారక ద్రవ్యం కూడా మనం పెరుగుతుంది. ఇప్పుడు బాగా లోట్లో పోతా ఉన్నాం. దాంట్లో 2 రకాలుగా లాభం అవుతుంది. దేశానికి లాభం, రైతుకు లాభం, ప్రజలకు కూడా మేలవుతుంది. సిద్దిపేట నియోజకవర్గంలో 4,000 ఎకరాలు పెట్టినాం. అప్పుడు మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 4,000 ఎకరాలు పంట పెట్టినాం. ఇప్పుడు దాదాపు 2,000 ఎకరాల దాకా పంటకు వచ్చింది, చేతికి వస్తుంది. మొత్తం మన జిల్లాలో చూస్తే 13,000 ఎకరాలు అయింది ఇప్పటికి. యాక్చువల్గా ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో ఈ పంట స్టార్ట్ అయ్యి 30 ఏళ్ళ. 30 ఏళ్ళల్లో ఇప్పుడు ఆడ ఎంత ఉన్నది అంటే 35,000 ఎకరాలు ఉన్నది. మనం స్టార్ట్ చేసి 3-4 ఏళ్ళే, ఇప్పటికే మనం దాదాపు 13,000 ఎకరాలకు వచ్చేసినాం. మనం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఇక మన వాళ్ళకి నమ్మకం కుదిరింది. ఇప్పుడు చాలా కష్టపడి కేసీఆర్ గారి చొరవతోని, వారి ఆశీస్సులతో రంగనాయక సాగర్ నీళ్లు తెచ్చినాయి. ఆ నీళ్ళు లేకపోతే గిదెక్కడి మనకు ఈ పంట గురించి ఆలోచించే ముచ్చటనే లేదు. మీరు గంత కష్టపడి గంత దూరంకి వెళ్ళి నీళ్లు తెస్తే వరి పెట్టుకుంటే ఏం లాభం? ముఖ్యంగా నేను గోపులాపూర్ గ్రామ రైతుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, జిల్లాలోనే ఒక ఊళ్ళో అతి ఎక్కువ ఆయిల్ పామ్ సాగైన గ్రామం మా గోపులాపూర్ గ్రామం. దాదాపు 50 మంది రైతులు 150 ఎకరాలు గోపులాపూర్ ఒక్క ఊర్లోనే ఆయిల్ పామ్ సాగు చేసినారు.
అంటే నా మీద నమ్మకం కొద్దీ చెప్పంగానే పాపం ఆనాడు మా సర్పంచ్ గారు మా బాలమల్లు గారు వీళ్ళందరూ కష్టపడి నమ్మకంతో 150 ఎకరాలు పెట్టించిండ్రు. మీరు పెట్టిన నమ్మకం ఇవాళ నిజమైంది, మీ కలలు ఫలించినాయి. నాకు కూడా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సో నాకు కావాల్సింది ఏముంది, పదవి ఉంటుంది పీక్తుంది. కానీ ఈ సిద్దిపేటలో ఆయిల్ పాము ఎవరు తెచ్చిండ్రు అంటే చరిత్రలు అయితే ఉండిపోతాం కదా, గది కావాలి జీవితంలో. ఏం పాడైంది, ఎవడు 100 ఏళ్ళు బతకడు, ఎవరికేం పదవి శాశ్వతం అయితే కాదు. ఏమన్నా బీకాల్సిందే, పదవి బీకాల్సిందే, మనిషి బీకాల్సిందే. ఏమన్నా మిగిలేదు ఉంటే 4 మంచి పనులే మిగులుతాయి. ఇంతకంటే తృప్తి నాకు కూడా ఏముంటుంది.